నమస్తే. నేను మౌనిక శంకర. ఇప్పుడు ముస్లిం మహిళలకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చింది. లేటెస్ట్‌గా హాట్ టాపిక్‌గా నడుస్తుంది. అసలు ఈ కేసు ఎక్కడ షురువైందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైనుంది. ఇట్లాంటి ఐటెమ్ నమూనా కేసులన్నీ కూడా మన ఓల్డ్ సిటీలనే అబ్దుల్లాలే చేస్తారు. అండ్ వీళ్ళకు ఎంఐఎం సపోర్ట్ వల్ల వీళ్ళకు ఇంత ఉన్మాదాన్ని వీళ్ళు మొత్తం కూడా మొదటగా ఇంట్ల పెళ్ళాల మీద నుంచెళ్ళి షురు చేస్తారనమాట. అయితే మన ఓల్డ్ సిటీలో ఉన్న అబ్దుల్ తన భార్యను బాగా టార్చర్ పెడితే ఆమె తట్టుకోలేక ఫ్యామిలీ కోర్ట్‌కెళ్ళి ఫ్యామిలీ కోర్ట్‌లో డివోర్స్ అప్లై చేసి మెయింటెనెన్స్ అడిగితే ఫ్యామిలీ కోర్ట్ 20,000 మెయింటెనెన్స్ ఇయ్యాలని అబ్దుల్‌కి చెప్తే, అచ్చా 20,000 ఇయ్యాలనా నేను అని హైకోర్ట్‌కి పోయిండు. ఇక మన హైకోర్ట్ ఏం చేసింది, 10,000 మెయింటెనెన్సే నియ్యి, 20,000 ఇయ్యకపోతే ఇయ్యకపోయినావు అని చెప్పింది. మన అబ్దుల్‌కి 20,000 నచ్చలేదు, 10,000 నచ్చలేదు. అందుకనే సుప్రీంకోర్టుకి పోయిండు. సుప్రీంకోర్టుకి పోయి అసలు నేను మెయింటెనెన్సే ఇయ్యను అని పోతే, అక్కడ ఈ మహిళ కోసం అగర్వాల్ అనే అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, నువ్వు ఆమెకి ఇచ్చే భరణం ఏదైతే ఉందో అది నువ్వు ఇచ్చే బిచ్చం కాదు, అది ఆమె హక్కు, ఆమెకు నువ్వు ఇవ్వాలి అని చెప్పింది. మెయింటెనెన్స్ ఈజ్ నాట్ ఎ చారిటీ ఫ్రమ్ ఎ హస్బెండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ రిలీజన్, ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ షుడ్ హ్యావ్ దిస్ రైట్ అని సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్. ఇస్లాం ప్రకారం మనం చూస్తే పెళ్ళి అనేది ఒక కాంట్రాక్ట్, అంటే ఒప్పందం అనమాట. మనలాగా జన్మజన్మల బంధం కాదు. నువ్వు వదిలేసినప్పుడు కనీసం ఆమె మెయింటెనెన్స్ కోసమన్నా ఇవ్వాలి అని చెప్పే ఎథిక్స్ లేని ఒక సిద్ధాంతం ఉంటుందన్నమాట. అయితే ఈ కాంట్రాక్ట్ ప్రకారం పెళ్ళైన తర్వాత ప్రతి భర్త కూడా వాళ్ళకు మెహర్ ఇవ్వాలి, అంటే గిఫ్ట్ అన్నమాట. అయితే ఈ గిఫ్ట్‌ని వీళ్ళు ఏం చేస్తారు, చాలాసార్లు డైవోర్స్ అయినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అప్పటిదాకా ఇయ్యరనమాట. ఆ గిఫ్టే ఇయ్యరు పెళ్ళైన తర్వాత. మనం ఎట్లయితే కట్నం ఉల్టా ఇయ్యాలన్నమాట వాళ్ళ దాంట్లో. దాన్ని మనం కట్నం అనుకుంటాం కానీ అది కట్నం కాదు. అది ఒక కాంట్రాక్ట్, మెహర్ అంటారు. ఇంకా దానికి ఒక గలీజ్ వర్డ్ కూడా ఉంటుంది, మేవా కోరి ఖర్చా అంటారు. ఇవన్నీ ఏంటిదంటే తలాక్ తర్వాత అల్బత్తా అంటే మెయింటెనెన్స్ కింద ఇయ్యాలి అన్నప్పుడు 90 డేస్‌కి మాత్రమే ఇస్తారనమాట. ఆ 90 డేస్‌కి ఎందుకు అంటే, ఆ 90 డేస్‌లో ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయితే దాని కోసం అని చెప్పేసి ఆ అబ్జర్వేషన్ పీరియడ్ అనమాట ఆ 90 డేస్. ఇంత అసహ్యమైన ఈ లాజిక్‌ని తెచ్చింది, ఈ సెక్షన్‌ని తెచ్చింది ఎవరు అంటే మన కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ అపీస్‌మెంట్ కింద 1985లో షాబాను మెయింటెనెన్స్ కోసం అని సుప్రీంకోర్టు వెళ్తే అప్పుడు చెప్పింది సుప్రీంకోర్టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ప్రతి భారతీయ మహిళకు కూడా భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్తే, హిందువులకు ఆ చట్టం ఉంది. హిందూ భర్త బాధ్యతాయుతంగా తన భార్యకి డైవోర్స్ అయినాక కూడా మెయింటెనెన్స్ ఇస్తాడు. కానీ వీళ్ళ విషయానికి వచ్చేసరికి 1986 ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 90 డేస్ ఇద్దత్ పీరియడ్ పెట్టి, ఆ ఇద్దత్ పీరియడ్‌లో ఆమెకు ప్రెగ్నెన్సీ రాకున్నా, వచ్చినా ఆ అబ్జర్వేషన్ టైంలో మాత్రమే నెల నెల మెయింటెనెన్స్ ఇచ్చి, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం అనేది వీళ్ళ దుర్మార్గత్వానికి పరాకాష్ట. అయితే వీళ్ళ దుర్మార్గత్వాన్ని వీళ్ళు చేస్తున్న దానికి సపోర్ట్ చేసింది కాంగ్రెస్. వీళ్ళ మైనారిటీ అపీస్‌మెంట్ కింద ఓట్ బ్యాంక్ కోసం. వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు, రైట్ టు రిలీజియన్ అంటే మా రిలీజియన్‌ని మేము ఫాలో అయ్యే రైట్ మాకుంది అని అన్నప్పుడు, మరి ఆ మహిళలకు కూడా ఒక భారతీయ మహిళగా ఆమెకు ఒక హక్కు ఉంటుంది. ఆమెకు ఓటేస్తుంది. ఆమె పిల్లల్ని అంటే ఆమె పిల్లలకు కూడా ఈ దేశ పౌరులుగా వాళ్ళకు అధికారం వచ్చినప్పుడు ఆమెకు కూడా బేసిక్ రైట్స్ ఉంటాయి కదా. ఆమె బేసిక్ రైట్స్ కింద ఆమె మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకోలేదు, వీడు చేసిన టార్చర్ భరించలేక ఆమె డైవోర్స్ తీసుకొని మళ్ళీ లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోను అని డిసైడ్ అయింది అనుకోండి, అప్పుడు ఆమె మెయింటెనెన్స్ ఏందన్నట్టు ఎవరు చూసుకోవాలా? ఫ్యామిలీ చూసుకోవాలంట, లేదా వక్ఫ్ బోర్డు చూసుకుంటుందట, లేదా ముస్లిం సమాజం చూసుకుంటుందట. అంతేగాని భారతదేశం చూసుకోవద్దు, భారతదేశ చట్టాలు కూడా చూసుకోవద్దు. ఇది వీళ్ళ లాజిక్. ఈ లాజిక్‌కి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్‌లో ఉంటుంది. మైనారిటీ అపీస్‌మెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు 99 సీట్లు తెచ్చుకొని ఎక్కడ ఆగట్లేదు రాహుల్ గాంధీ. అట్లాంటి రాహుల్ గాంధీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్లా ముస్లిం మహిళలకు సమాన హక్కు ఇవ్వడం కోసం యూనిఫార్మ్ సివిల్ కోడ్ తెస్తా అంటే తేనిస్తాడా? అసలు కామన్ డెవలప్మెంట్ స్కీమ్స్ తప్ప ఇట్లా ఎథిక్స్‌కి సంబంధించినయి, ఈ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినయి, లేదా ఈ దేశ ఆత్మకు సంబంధించినయి, అంటే ఇప్పుడు చూడండి ఇండియన్ క్రిమినల్ కోడ్, ఇండియన్ ప్రొసీజర్ కోడ్ కంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, అంటే ఇట్లా ఒక దానిలో జీవం పోసిన, అంటే న్యాయం అనే దానిలో, చట్టం అనే రాజ్యాంగం అనే పుస్తకంలో జీవశ్చవం లాగా ఉన్న దానిలో ఇప్పుడు ఆత్మను పెట్టడం వల్ల ఆ పేర్లతోనే ఒక కొత్తదొచ్చింది, కొత్తదనం వచ్చింది.
మరి అట్లాంటి కొత్తదనాన్ని తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే ఈ చిచోరా వేషాలను పక్కన పెట్టి ఇట్లాంటి యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ లాంటి తేగలరా తేలేరా అనేది మనం వేచి చూడాలి. భారతీయ జనతా పార్టీ అయినా ఈవెన్ మనమైనా ఏం ఆలోచించాలి అంటే వీళ్ళకి మనం అన్యాయం చేస్తే అబ్దుల్ కలాంలు పుట్టకున్నా తెలియదు కానీ అజ్మల్ కసాబులుగా వీళ్ళు తయారు కావద్దు. అంటే వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాల్సిందే, డెవలప్మెంట్ స్కీమ్స్ వాళ్ళకి అందేలాగా చూసుకోవాల్సిందే. మెళ్ళో పడ్డ పాము కరవక మానదు అన్నట్టుగా కలిసి నడవడం, కలుపుకొని నడవడం చేయక తప్పదు భారతీయులకు కానీ, భారతీయ జనతా పార్టీ రాజకీయంగా కానీ. జై హింద్, జై భారత్.